హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. మార్చి నెల వచ్చిందో లేదో అప్పుడే ఎండలు బాగా వేస్తున్నాయి. ఈ ఎండలకి ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళైనా, స్కూల్ నుంచి వచ్చే పిల్లలైనా, పని మీద ఎవరు బయటికి వెళ్ళినా సరే బాగా నీరసపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డ్రింక్ ఒక గ్లాస్ ఇచ్చారంటే కేవలం 5 నిమిషాల్లోనే నీరసం తగ్గిపోతుంది. శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు శరీరానికి ఎంతో శక్తినిచ్చే ఈ డ్రింక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ డ్రింక్ని తయారు చేయడానికి ముందుగా కటోరాని నానబెట్టాలి. ఈ కటోరా ఆన్లైన్లో అయినా కిరాణా షాపుల్లో అయినా చాలా సులభంగా దొరుకుతుంది. ఒక గిన్నెలోకి 4 నుండి 5 కటోరా పీసెస్ని తీసుకోవాలి. కటోరా నానబెట్టాక ఎక్కువగా వదిగిస్తుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. కటోరాని ఒకసారి బాగా కడిగి గిన్నె సగం వరకు నీళ్లు పోసి 4 నుండి 5 గంటల వరకు నానబెట్టాలి. అలాగే డ్రింక్ కలిపే అరగంట ముందు సబ్జా గింజల్ని నానబెట్టాలి. వేసవి కాలం సబ్జా తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకుని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి సబ్జా గింజలు నాననివ్వాలి. కటోరాని నానబెట్టిన తర్వాత ఎంత ఎక్కువ క్వాంటిటీలో వస్తుందో ఇప్పుడు చూసేయండి. చూసారు కదా కటోరా ఎంత ఎక్కువ క్వాంటిటీలో వచ్చిందో. అందుకే కటోరాని నానబెట్టేటప్పుడు తక్కువ క్వాంటిటీలో నానబెట్టాలి. కటోరా నానబెట్టిన సబ్జా గింజలతో డ్రింక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి. ఒక గిన్నెలోకి 1.5 లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి వాటర్ క్వాంటిటీని తీసుకోవాలి. నేను తీసుకున్న 1.5 లీటర్ వాటర్కి 150 గ్రామ్స్ షుగర్ని తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు పంచదార క్వాంటిటీని ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేయాలి. 1.5 లీటర్ వాటర్కి మీడియం సైజు నిమ్మకాయల్ని 2 తీసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం కూడా వేశాక పంచదార కరిగే వరకు బాగా కలపాలి. ఈ డ్రింక్ని వేసవికాలం డైలీ తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. వాటర్లోని పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత గ్లాసులోకి నానబెట్టిన సబ్జా 1 టేబుల్ స్పూన్, అలాగే కటోరా 1 టేబుల్ స్పూన్. కటోరా కానీ సబ్జా కానీ ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకునే వాళ్ళు మరో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాసులో షుగర్ కలిపిన వాటర్ని వేసి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా మండిపోతున్న ఎండలకి కూల్గా ఉన్న కూల్ డ్రింక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.